40 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ మీద ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ అవిశ్వాస తీర్మానం ఇవాళ వీగిపోయింది. అయితే ఇందులో చెప్పుకోవాల్సిన విశేషం ఒకటి ఉంది. అదేమిటంటే వైఎస్ఆర్సీపీ వైఖరి. వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ గురుమూర్తి గారు చర్చలో పాల్గొన్నారు. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని ప్రకటించాడు ఆయన. మేము ఎన్డీఏ సహా ఎవరి పక్షం కాదు అని చెప్పి అన్నాడు. స్పీకర్ పదవి గౌరవాన్ని కాపాడాలన్నదే మా అభిమతం. అందువల్ల ఈ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నామని, ప్రజలకు మేలు కలిగే అంశాల మీద ప్రభుత్వానికి మద్దతిస్తాం అని కూడా చెప్పారు. అంతేకాదు ఏపీకి సంబంధించి అనేక అంశాల మీద మాట్లాడడానికి స్పీకర్ గారు మాకు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా అవకాశం కూడా ఇచ్చారు. సో ఈ కారణాలన్నిటి వల్ల మేము ప్రతిపక్షాలు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు. వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించినా వ్యతిరేకించకపోయినా కూడా ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గేటువంటి అవకాశం లేదు నంబర్స్ను బట్టి. అయినా కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించడమే కాకుండా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా సభలోనే ప్రకటించింది. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకు అంటే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తోంది. ఢిల్లీలో పార్లమెంట్లో, లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలు కావచ్చు. అప్పటికీ ఇప్పటికీ అంటే 2019కి ముందు నుంచే వైఎస్ఆర్సీపీ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడేదో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భాగస్వాములు ముగ్గురు కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఇక్కడ అపోజిషన్ ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ. కాబట్టి సహజంగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఉండాలి ఎన్డీఏకి. కానీ ఏపీలో ఎన్డీఏకి వ్యతిరేకం వైఎస్ఆర్సీపీ, వేరేయాజ్ ఢిల్లీలో మాత్రం అనుకూలం. అంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ బీజేపీ అధినాయకత్వంతో మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు. చాలా స్పష్టంగా అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఓటేస్తున్నారు. ఈ మధ్యనే ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో కాంగ్రెస్ వాళ్ళు అంటే యూత్ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది వెళ్ళి గొడవ చేశారు. దాన్ని అందరూ విమర్శించారు. టీడీపీ వాళ్ళు కూడా విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విషయాలు మామూలుగా పట్టించుకోడు, నేషనల్ విషయాలు ఏమీ కూడా. అటువంటి ఆయన కూడా స్పెసిఫిక్గా ఎక్స్లో ట్వీట్ చేశాడు, తీవ్రంగా ఖండించాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని. ఇది దేశ ప్రతిష్టకి మాయన మచ్చ అన్నట్టుగా మాట్లాడాడు. సో బీజేపీకి దగ్గరైనటువంటి అంశాల్లో వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. వాళ్ళకి అనుకూలంగా ఎప్పటికప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వడం లేదా పార్లమెంట్లో ఓటేయడం అనేది చేస్తున్నారు. సో ఏపీలో ఎన్డీఏకి వ్యతిరేకం, కేంద్రంలో అనుకూలం ఏంటి అని బీజేపీ కూడా ఏమీ అభ్యంతరం పెట్టడం వల్ల బీజేపీ హ్యాపీగా ఢిల్లీలో పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఇస్తున్నటువంటి మద్దతుని ఎప్పటికప్పుడు స్వీకరిస్తోంది. ఆ విధంగా ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయగలగడం జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ 2024 ముందు వేరు, 2024 తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆయన అపోజిషన్ పార్టీ అక్కడ. అయినా కూడా ఇక్కడ అపోజ్ చేస్తూ అక్కడ సమర్థిస్తూ బీజేపీకి దగ్గరగానే ఉండగలుగుతున్నాడు ఇప్పటికీ. అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి చాణక్యం అని చెప్పి అనుకోవాలి.